ఒక 2 మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, చాలా సందర్భాల్లో ఈరోజు మీరు గమనించినట్టయితే గ్రామాల్లో ప్రచారం చేసే క్రమంలో మేము శాసనసభకు పోటీ చేసినప్పుడు అభ్యర్థులుగా మాకు నిజంగా కూడా ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఉండే ఓటరు ఎటువైపు ఉంటాడో మాకు తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో ఉండే మీకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామంలో ఉండే ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, ఎంపీపీకి, జెడ్పీటీసీకి మీకు తెలుసు ఎవరు ఏ పార్టీ ఓటరు, ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే మాట మాకంటే బాగా మీకు తెలుసు. అందుకే చాలాసార్లు ఏం చేస్తారు, మేము పాదయాత్ర చేస్తుంటాం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులం చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొన్ని ఇళ్ళ ముంగట్టుకోగానే అంటారు, అన్న ఇది మనోడి ఇల్లు కాదన్న, ముందుకు పోదాంపా అంటారు. వీడిని అడగొద్దన్న అంటారు. నేను చెప్పేది వాస్తవమేనా? అట్లాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనవాడు మందివాడేవాడు లేడు, అందరూ మనవాళ్లే. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వాళ్ళ ఇళ్లలో ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కూడా కాన్పులైతే కేసీఆర్ కిట్లు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవసాయం చేస్తే 24 గంటల కరెంట్ వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే రైతు రైతు బీమా వస్తున్నది. కాబట్టి మనం మొహమాట పడే అక్కర్లేదు. ఆఖరికి మన మీద పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా చాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మొహమాట పడద్దు. ఎవరు మందోళ్ళు కాదు, మనోళ్ళు కాదు, అందరూ మనోళ్ళే. ఈ రాష్ట్రంలో అందరూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా ఉన్నవాళ్ళే. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైనారు. మీరు చూస్తా ఉన్నారు పేపర్లో వార్తలు. పక్కనున్న పాలమూరు పార్లమెంట్ స్థానానికి ఇదివరకు పోటీ ఉండేది కాంగ్రెస్ లో, నేను చేస్తా అనేది. కానీ నిన్న ఇవాళ మీద వార్తలు చూసే ఉంటారు మీరు. అందరు కలిసి మొన్న పాపం డీకే అరుణమ్మ గారిని అడిగినారంట, అమ్మా నువ్వు పోటీ చేయని చెప్పి. ఆయమనేమో లొలిపెట్టిందంట, ఓయ్ నేను చేయ, టైం మంచిగున్నప్పుడు ఏమో జైపాల్ రెడ్డి గారు చేస్తాడు, మంచిగా లేనప్పుడు నన్ను ముంగడికి పెడతారా, ఎట్లా ఓడిపోయే సీటు నేను ఎందుకు చేస్తా అని చెప్పి ఆమె లొలిపెడుతున్నదంట. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. నాయకులు జారుకుంటున్నారు, వెనుకడుగేస్తా ఉన్నారు, పోటీకి ఎవరు ఉత్సాహంగా లేరు, ముందుకొచ్చే పరిస్థితి లేదు. కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ కార్యకర్తలకి మా ఓట్లు ఎవరు ఏరు, ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు మన మీద పోటీ చేసి ఉండొచ్చు గాక, కానీ ఎవరైనా మనతో కలిసి వస్తామంటే దయచేసి కలుపుకోండి, భేషజానికి పోకండి. కాంగ్రెస్ అయినా ఇంకా ఇతర పార్టీల నుంచి అయినా ఎవరైనా వచ్చి మనతో కలిసి చేరుతామంటే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత అదనపు బలం వస్తుందనే దిశగా చూడండి తప్ప పొరపాటున కూడా వ్యక్తిగతంగా మనకుండే స్పర్ధను, వ్యక్తిగతంగా మనకుండే పంచాయతీని, వ్యక్తిగతంగా మనకుండే భేషజాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలోకి రాకుండా దయచేసి ఎవరు కూడా ఆపవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఏప్రిల్లో ఏదో సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రేపో మాపో షెడ్యూల్ కూడా విడుదల కాబోతా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని దయచేసి గమనంలో పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే అంటే 15-25 రోజుల లోపలనే, 15 నుంచి 20-25 రోజుల లోపలనే ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు జెడ్పీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని కూడా కారు గుర్తు మీదే జరగబోతున్నాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు తెలుసు పాలమూరు వాళ్ళందరూ కూడా హుషారు మీరు బాగా. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ ప్రచారం కూడా కొట్టేసుకుంటే మంచిది. పార్లమెంట్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి. అందుకే మరి ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే పెద్దలు మీరు కనుక సవ్యమైన టార్గెట్లు బూతుల వారీగా ఇచ్చినట్టయితే ఫలానా బూత్లో ఇన్ని ఓట్లు మనకు రావాలి అనే టార్గెట్లు మీరు పెట్టి ఆ పోలింగ్ శాతాన్ని కూడా పెంచే దిశగా ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఫలితం వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.